అంటే మీరు అమ్మవారు పూజలో ఎవరికైనా ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు అమ్మవారి పూజలో అమ్మవారిని అడిగి చెప్తానంటుంటారు కదా, అది ఎలా సాధ్యం అవుతుంటుంది? నాకేం తెలియదండి. నేను ఇక్కడ చెప్తాను, వారు కూడా పూజలో చూసి చెప్పమని చెప్పి నన్ను చాలామంది అడుగుతారు. నేను అలాంటి ఆమె 1000 మందికి ఇచ్చి ఉంటాను. పూజలో చూసి చెప్పమన్నప్పుడు నా పూజ ఏమి తెలీదు, నేను బ్రాహ్మణ కాదు, నేను పద్మశాలి, కానీ ఎలా చేయించుకోవాలో ఆమె తెలుసు, ఆమె చేయించుకున్నాం, ఆమె ప్రకారం చేస్తున్నాం. అయితే వాళ్ళ సమస్యకి పరిష్కారం కావాలని అమ్మ దగ్గర నేను చెప్తాను. నేను అక్కడ ఏం చెప్పాను, ఇక్కడ అమ్మవారికి చెప్పిస్తాను. నాకు తెలియకుండా ఆ సెన్సస్ ఇచ్చేస్తుంది. అక్కడే నాకు సొల్యూషన్ దొరికింది. వారు వస్తారు, అమ్మా ఇది పరిస్థితి, నీ సమస్యకు మీ భార్యాభర్తలు 100% విడిపోయే కేసుని ఆ పరమేశ్వర దయతో ఆమె సొల్యూషన్ ఇచ్చింది. మీ ఇద్దరికి ఈ దోషాల వలన గొడవలు పడుతున్నారు, మీ ఇద్దరు తప్పు కాదు, మీ ఇద్దరు మంచివాడి. ఎన్ని కర్మదోషాలు ఉంటాయి, కొన్ని కర్మకు నివారణ ఉపాయాలు పూజ చేసుకోండి, పరిష్కారం చేసుకోండి. నా దగ్గర 1 గంట కూర్చుని మీ పరిష్కార మార్గాలు కూడా చెప్తాను, ఏం చేసుకుంటే మీ సమస్య సాల్వ్ అయ్యిందో చెప్తాను అని. నేను ఇప్పటికి ఎన్నో విడాకుల కేసులు, ఎన్నో భార్యాభర్త గొడవలు, ఒక కేసు అయితే చాలా విచిత్రమైనటువంటి కేసు, అది అమ్మ పరిష్కారం చేసింది. వాళ్ళు మరి చాలా ఆనందంగా ఉన్నారు. అంటే గురుగారు ఇప్పుడు మీరు పాదాలను చూసి చెప్తానంటున్నారు కదా, ఈ మామూలుగా ఊరికే మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జాతకాల గురించి అవన్నీ మీకు తెలిసి కాబట్టి ఊరికే పాదాలు చూసి అలా చెప్తారా, లేదు మేము ఎవరో తెలియని వాళ్ళు తీసుకొచ్చి మీ ముందు పెడితే కూడా చెప్తారా? రోజు ఇప్పుడు కూడా తెలియని వాళ్ళు వస్తారు, తెలిసిన వాళ్ళకి చెప్పనండి, ఎందుకంటే ఆ స్టోరీ అంతా నాకు తెలుసు కదా. నేను అలా చెప్తే వాళ్ళు అంతా గురువుగారు సామాన్యం చెప్తున్నాడు అనేటువంటి నాకు తెలుసుకుని చెప్తున్నాను అనుకుంటారు. నేను తెలిసిన వాళ్ళకి ఇప్పుడు కూడా చెప్పను. తెలిసిన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే పూజలో చూస్తే ఆ పరిష్కార మార్గం చెప్తానని చెప్తాను, కానీ నేను అసలు తెలిసిన వాళ్ళకి జాతకాలు చెప్పను. ఇప్పుడు అక్కడ మాకేమైనా ఇలా ఉన్నారనుకోండి, ఆయన ఇస్తాను, చూసి ఆయన గురించి ఒక 5 పాయింట్లు చెప్పగలుగుతారా? 10 పాయింట్లు చెప్తా. ఇప్పుడుకి నిలబడండి, మీ పాదాలు చూపించండి, 2 కాళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిపోతుంది నాకు కనిపిస్తుంది. 2 కాళ్ళు దగ్గర పెట్టుకోండి, టచ్ చేయండి. కూర్చోండి. ఆయన పాదాలు క్లియర్గా చెప్తాను, కనపడ్డాయి మీకు, అంతా చూశారు. ఆ రేఖల మీద ఆ గీతలు పిచ్చి గీతలాగా ఉంటాయండి. ఇవన్నీ అందరికి పిచ్చి గీతలే, నాకు కూడా పిచ్చి గీతలే. కానీ ఆ సూపు చూసారు, మీరు చూసారు లేదు, నా కళ్ళల్లో ఆ కాంతి, అక్కడ ఉన్నటువంటి రైటింగ్ అంతా నా మెదడులోకి వచ్చేస్తుంది. రీడ్ అయిపోతుంది, రీడింగ్ వచ్చేస్తుంది, రీడింగ్ వీడియో లాగా నా మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం శాస్త్రం అనేది నాకేం తెలియదండి. నాకేం తెలియదు అంటే అమ్మ వచ్చి కూర్చుంటుంది, నాకు అన్నీ తెలుసు అంటే నువ్వెందుకు తెలిసి నేనెందుకు రాంటది. ఆమెని పొద్దున్నే పూజ చేసేది, నిరంతరం ఆమెను పట్టుకున్నది. నాకెవరు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం నా దగ్గర ఉందనే దానికి నిదర్శనగా ఇప్పుడు చెప్తాను. మీ పేరండి, మీ డేట్ ఆఫ్ బర్త్, 77, డేటు 7/1/77, టైప్ 9:45, ఏఎమ్మా పిఎమ్మా? నైట్. పిఎం. బర్త్ ప్లేస్ విజయనగరం. మీరు వాస్తవంగా చాలా విషయాల్లో మీరు అనుకున్నట్టే చేస్తారు. మీ ఇంట్లో ఏం చెప్పినా వింటారు, కానీ రెస్పాన్స్ మీరు అనుకున్నట్టే సంబోధిస్తారు. కారణం ఏంటంటే మీ పాదాలు ఇలా అయినా చూసుకోండి, మీ 2 బొటన వేళ్ళు ఇలా అవటానికి గల కారణం మీరు పుట్టినప్పుడే కొన్ని దోషాలు ఉన్నాయి. మీ దోషాలు చాలా సందర్భాల్లో నేను మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు, నేను మీతో ఉండాలన్నటువంటి రుజువు చేస్తాను. మీరు ఇప్పుడు దాకా పుట్టినటువంటి దోషాలతో ఏ పని చేసినా, ఎక్కడ జాబ్ చేసినా స్థిరత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ సార్ల ఉద్యోగానికి చేయాల్సి వస్తుంది. అక్కడ ఏదన్నా మాట అంటే ఆ మాట మీకు కష్టం అనిపిస్తే మానేయటం జరుగుతుంది. అవునా కాదా? రెండో విషయం ఏంటంటే మనసు మంచిది, మనసులో ఏం కల్మషం లేదు, కానీ
ఏదన్నా సందర్భాన్ని కనుక మనసులో తీసుకుంటే ఆ సందర్భం మీరు ఆలోచిస్తే అది కష్టంగా అనిపించిందంటే అక్కడికి వెళ్ళి పని చేయలేరు, అక్కడికి వెళ్ళలేరు. మనసు ఎంత మంచి వాళ్ళైనా ఇవాళ అన్నారు, రేపొద్దున వాళ్ళు మాట్లాడలే వెనక్కి తీసుకుని ఎప్పుడైనా కానీ ఏదో సందర్భంలో అంటారని కూడా ఆలోచించరు. మీ మనసు వన్ సైడ్ అయిపోయింది కొన్ని సందర్భాల్లో. ఆ వన్ సైడ్ ప్రకారమే మీరు నడుచుకుంటారు. మూడో విషయం ఏంటంటే మీరు ఊహించుకున్నట్టు మీరు అనుకున్నట్టు నడుచుకుంటారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు అన్ని విషయాలు వినేవాళ్ళు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, కొన్ని విషయాల్లో వాళ్ళకి చెప్పేది వ్యతిరేకించేవాళ్ళు. ఇది నిజమా కాదా? ఐదో విషయంలో, నాలుగో విషయం ఇంకొక చిన్న పాయింట్ ఉంది, మీరు అర్థం కారు ఇంట్లో. ఐదో విషయంలో ఏంటంటే డబ్బులు ఉంటే ఎక్కువ ఖర్చు పెడతారు, డబ్బులు లేకపోతే రూపాయి లేకుండా కూడా రోజు గడుపుకోగలరు. డబ్బు అనేది ఎలా దాచుకోవాలో ఎలా పొదుపు చేయాలో మీకు తెలియదు. తెలియక కాదు, తెలుసు, కానీ అది మీ దగ్గర నిలబడదు. ఎంత వచ్చినా ఖర్చు అయింది. ఆ ఖర్చు అనేది మీరు పెట్టాలని పెట్టరు, కానీ అది ఆ డబ్బులు ఉన్నాయంటే ఖర్చు రెడీగా ఉండేది అయిపోతాయి అంతే. ఆరో విషయం ఏంటంటే మీకు అనర్గళమైన తెలివితేటలు ఉన్నాయి, చాలా ఐడియాలు వస్తాయి, చాలామందికి మీరు మంచి సలహాలు ఇస్తారు, సున్నితమైనటువంటి మార్గాన్ని కూడా సూచిస్తారు, సలహాలు ఇస్తారు, సూచిస్తారు, ఎదురు వాళ్ళని గౌరవిస్తారు, రెస్పెక్టు రెస్పాన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మనసు చిన్న విషయానికే బరస్ట్ అయిపోయింది. ఆ బరస్టు మీ కంట్రోల్లో లేదు. ఏడో విషయం, మీ ఇంట్లో వాస్తు దోషం ఉంది. చిన్నప్పుడు పుట్టినింట్లో వాస్తు దోషం ఉంది, కర్మదోషం ఉంది, తర్వాత మీ పెద్దల నాటి పితృదోషాలు కొన్ని ఉన్నాయి మీ పాదాల మీద. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరికి అర్థం కాకుండా అర్థమయ్యే విధానం కాకుండా చూస్తున్నాయి ఈ యొక్క దోషాలు, పితృదోషాలు. దీనికి పరిష్కారం అంటే ఒక 11 అమావాస్యల రోజున, అమావాస్య శారదం అంటాం, పితృదేవతలు ఎవరికైతే మరి మా వండుకున్నాయన్నీ వాళ్ళు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఆ పూజ చేసి వాళ్ళ పేర్లు సంకల్పం చెప్పిన 3 తరాలు అంటే మీ పెద్దవాళ్ళు, వాళ్ళ వాళ్ళ అబ్బా నాన్న వాళ్ళ 3 తరాలు, అలాగే అత్తగారి తరపున మీ మేనమామల తరపున వీళ్ళందరికీ మరి పేర్లు చెప్పుకొని 11 అమావాస్య రోజున 11 మందికి ఒక పొట్లాంగం చేసి, లేదా 11 మంది ప్రతి అమావాస్య రోజున పిలిచి భోజనం పెట్టాలంటే ఎవరు రారు కాబట్టి 11 అమావాస్య రోజున 11 పొట్లాలు గట్టి తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చి వారి చేత భోజనం చేపిస్తే మీకు ఆ కర్మదోషాలు తొలుగుతాయి. ఈ మానసిక ఒత్తిడి అనేది లేకుండా మీకు జరుగుతుంది. 8వ విషయం ఏంటంటే పని ఉంటే ఎంత పని అయినా చేస్తారండి. పనికి దొంగ లేదు, దొంగతనం లేదు, పని ఎట్లా తప్పించుకోవాలన్నటువంటి ఆలోచన లేదు, పని చేస్తారు. కానీ వాళ్ళు చెప్పేటువంటి లౌకిక విధానాన్ని బట్టి మీ మనసు ఏకగ్రమవుతుంది. వాళ్ళు లౌకికంగా చెప్తే ఎన్ని గంటలు లేట్ అయినా మీ పని చేసి వెళ్ళగలరు. వాళ్ళు చెప్పేదానిలో ఏదైనా ఆలోచన వేరుగా మీకు అర్థమైతే నాకేదో పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 9వ విషయం ఏంటంటే మనసు మంచిది. పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వచ్చేప్పుడు ఈ వస్తువు ఇక్కడ ఉండకూడదు, ఈ వస్తువు చూసి ఇక్కడ ఎందుకు పెట్టానని దాని మీద కొంచెం మీరు తెలియకుండా ఒక్కసారి బరస్ట్ అయింది మీ మనసు. బరస్ట్ అయినప్పుడు ఆడవాళ్ళ మనసు ఎలా ఉండేది, వెన్న. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి ఆ మనస్తత్వం కూడా కలిగిన వాళ్ళు సెకండ్లో ఈరోజు పొద్దున్న బిగిన్ చేశాడని చెప్పి కొంచెం ఫీల్ అవుతారు. దానివల్ల మీకు ఆ రోజు మీకు అదృష్టం కలిసి రాదు. ఆ రోజు కొన్ని ఇబ్బందులు పడాలా. ఇంట్లోంచి టెన్షన్కి వచ్చినప్పుడు మనకి 7ంటికి వెళ్తానో ఏంటి టిఫిన్ చేయలేదు, బాక్స్ తెచ్చుకోలేకపోతున్నామో, మనం బయటకు వెళ్తే మనకు 200 ఖర్చు మీ మనసులో ఉండిద్ది. ఆమె ఏదో 10 నిమిషాలు లేట్ అయింది ఉంటాడు కదా అనే భావన ఆమెకు ఉండేది. మీరు ఏదో ఒక మాట అన్నందువల్ల ఆ మనసు చిట్లించుకుని మనసు చిన్నపుచ్చుకుని ఆమె బాధపడినప్పుడు ఆ బాధ అంతా మీకే వస్తుందండి. ఆ బాధ నుంచి మీరు బయటపడలేరు. దానివల్ల ఆ రోజు చాలా మానసికంగా ఇలాంటి మానసిక ఒత్తిళ్ళు రావాలండి ఎవరు కోరుకోరు. తెలియకుండా జరిగేటువంటి సంఘటన ఆ క్షణం రెప్పపాట్లో జరిగేటువంటి సమస్యని మనం ఎవరు కూడా నిజంగా చెప్పాలంటే దూరదృష్టితో ఆలోచించము. అందుకని నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి
రాత్రిపూట మీరు 7వ తారీఖు పుట్టారండి, మీ అదృష్ట సంఖ్య 7. 700 రూపాయలు కానీ 70 రూపాయలు కానీ మీ మిస్సెస్ దగ్గర తీసుకోండి మీ అవసరాన్ని బట్టి. రాత్రి ఎంత మిగిలితే తీసుకెళ్ళి ఇచ్చేయండి. పొద్దున్నే నాకు 70 రూపాయలు 700 ఏదో అంకె నా 7 అదృష్ట సంఖ్య కాబట్టి 7 అంటే అట్ట కాదు, 4, 3 కూడా కలిపితే 7 అయింది, 2, 5 కలిపితే కూడా 7 అయింది, 1, 6 కలిపితే కూడా 7 అయింది. ఈ 7 అనే అంకెతో మీరు ఇంట్లోంచి డబ్బులు తీసుకుని మళ్ళీ రాత్రి ఏం మిగిలినా కూడా తీసుకెళ్ళి మేడంకి ఇచ్చేస్తే పొద్దున్నే ఆ డబ్బులు ఇచ్చి ఆమె దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి మనం కూడా పొద్దున్నే నోరు మెదపకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకుని ప్రసాదం తీసుకుని ఆమె బాయ్ చెప్పొస్తే మీకు ఆ రోజు నుంచి ఎలా ఉండేదో చూడండి. మీరు ఉండారండి. మీరు ఎవరిని పట్టుకోవాలా? మీకు ఉన్నటువంటి సమస్య నివారణ కావాలంటే మీరు చిత్రగుప్తుని పట్టుకోవాలా. చిత్రగుప్తుని దేవాలయం ఓల్డ్ సిటీలో కందికల్ గేట్ దగ్గర ఉంది. 2వ దేవాలయం లక్నోలో ఉంది. చిత్రగుప్తుడి దేవాలయంలో బుధవారం మీరు 7 బుధవారాల కన్నా పూజ చేసుకుంటే మీకు దూకుడు తగ్గుతుంది, ఆర్థికంగా బలం కలుగుతుంది. చిత్రగుప్తుడి అష్టోత్తరం అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూర్చుని కూడా వినాయకుడు సరస్వతి దేవి ఆధీనంలో చిత్రగుప్తుడు ఉంటాడు, కేతు ఉంటాడు. అలాగే వినాయకుడికి మరి సరస్వతికి చిత్రగుప్తుడు అష్టోత్తరం చేసుకున్నా కూడా మీరు రోజు ప్రతినిత్యం మీకు 100% మీకు చెప్పినటువంటి దోషాలు నివారణ అయ్యి మీరు శీఘ్రమే అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు అందుబాటులోకి వస్తాయి.